మానవుడు ఎప్పుడు కూడా మార్పుని తొందరగా ఆహ్వానించడు. మార్పుని తొందరగా ఒప్పుకోడు. ఏదైనా ఒక మారాలి అని అన్నప్పుడు, ఇప్పుడు ఎందుకు బాగానే ఉంది కదా! ఎందుకు మారాలి అని చెప్పేసేసి కొంచెం తాత్సారం చేస్తాడు. కానీ మీరు అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని తీసుకొని చూసినట్లయితే, ఏదైతే మార్పును ఆహ్వానించాయో ఆ దేశాలే అభివృద్ధి చెందాయి. అలాగే మానవుడు తన పుట్టి పెరిగిన ప్రదేశం కాకుండా ఎక్కడికైతే ప్రదేశం మారాడో ఆ వ్యక్తి అభివృద్ధి చెందాడు. ఆ రోజుల్లో కంప్యూటర్ ప్రవేశపెడతామన్నప్పుడు బ్యాంకు ఉద్యోగులు వ్యతిరేకించారు. కంప్యూటర్లు ప్రవేశపెడితే, ఏటీఎంలు ప్రవేశపెడితే, లేకపోతే ఇంకా వేరే ఏదైనా మార్పు వస్తే మా ఉద్యోగాలు పోతాయన్నారు. కానీ ఇవాళ ఏ బ్యాంకులు చూసినా కిటకిటలాడుతున్నాయి. స్మార్ట్ ఫోన్తో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే ఫెసిలిటీ వచ్చినా కూడా బ్యాంకుకు వచ్చేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య తగ్గలేదు. అలాగే స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వస్తే ఇంకేముంది, వర్కర్స్కి పని ఉండదు, షాపులు ఉండవు, అన్ని షాపులు మూతపడతాయన్నారు. కానీ వాళ్ళ షాపుల సంఖ్య పెరిగింది. షాపుల్లో ఉన్న వర్కర్స్ ఏ షాప్ ముందు చూసుకున్నా కూడా వర్కర్స్ కావాలి అనేటువంటి బోర్డులే వేలాడుతున్నాయి. అలాగే క్యాబ్ డ్రైవర్లు తీసుకొని చూసినట్లయితే, క్యాబ్లు వస్తే మా యొక్క సర్వీసులు పోతాయని ఆటోలు లేకపోతే ట్యాక్సీ డ్రైవర్లు అనేక మంది గొడవలు చేశారు. కానీ వాళ్ళ క్యాబులు 3-4 రకాల క్యాబ్లు వచ్చాయి. కానీ ఇంకా డ్రైవర్లు కావాలనేటువంటి బోర్డు మనకి అన్ని చోట్ల కనపడుతూనే ఉంది. అలాగే మరి ఇప్పుడు ఇళ్లల్లో అనేక రకాల టెక్నాలజీ మిషన్స్ వచ్చాయి. ఇల్లు తుడిచే మిషన్ వచ్చింది, కడిగే మిషన్ వచ్చింది, వాషింగ్ మిషన్లు వచ్చాయి. అనేక టెక్నాలజీ పెరిగితే ఇంకేముంది, పని వాళ్ళకి పని దొరకదు, మరి ఉపాధికి పోతుందని చెప్పేసి అన్నారు. అలాగే మరి వ్యవసాయంలో కటింగ్ వచ్చింది, నాట్లు వేసే మిషన్ వచ్చింది, కట్ చేసే మిషన్ వచ్చింది, కుప్ప నూర్చే మిషన్ వచ్చింది, బస్తాల్లోకి వేసే మిషన్ వచ్చింది. అనేక రకాల మిషన్లు వచ్చినా కూడా మరి పల్లెటూళ్ళలో ఇంకా వారికి పనివాళ్ళు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. పని చేసేవాళ్ళు దొరకట్లేదు అంటున్నారు. కాబట్టి రేపు పొద్దున మరి ఏఐ వస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయి అంటున్నారు. కానీ ఏఐకి ప్రోగ్రామింగ్ చేసేటువంటిది మనిషే కాబట్టి ఏఐ వచ్చినా కూడా ఇంకా ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం లేదు. ఏఐ నేర్చుకోవడం అనేటువంటిదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్, కానీ ఉద్యోగం ఇంపార్టెంట్ కాదు. అంటే ఒక శక్తి అనేటువంటిది, మన శక్తి నిత్యత్వ సూత్రం అనేటువంటిది ఒకటి ఉంది. దాని ప్రకారంగా శక్తిని నిర్మూలించలేము, అలాగే శక్తిని పుట్టించలేము. ఒక శక్తిని ఇంకొక రూపంలోకి మాత్రమే మార్చగలము అని చెప్పేసి చెప్తారు. అట్లాగే ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది మార్పుతో పాటు జరుగుతూనే ఉంటుంది. ఎవరైతే మార్పును ఆహ్వానించి మార్పుకు అనుగుణంగా మారుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే మారుతారు. కాబట్టి మార్పును ఆహ్వానిద్దాం, మార్పుని మనలో కూడా మార్చుకొని మన అభివృద్ధికి దాన్ని ఉపయోగపడేట్టుగా చేసుకుందాం. మిత్రమా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ మల్లికార్జునుడు.